కరీంనగర్ జిల్లాలోని తేగలగుట్టపల్లి మధ్యలో రైల్వే లైన్కు సంబంధించి ఓవర్ బ్రిడ్జ్ పనుల జాప్యం ప్రజల పాలిట శాపంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే నెలలో పూర్తయ్యే రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఇరు పార్టీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. గేటు పడిందంటే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవాల్సిందే. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల అలసత్వం వల్లే ప్రజలు ఇక్కట్లు పడుతున్నారంటూ మరోవైపు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధుకర్ అందిస్తారు. సిటీగా ఓవైపు అభివృద్ధి బాటలో నడుస్తుందని అధికార పార్టీ చెప్తుండగా ఇక్కడ ప్రధానంగా మాత్రం రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన ప్రధాన సమస్య ఇంకా కొనసాగుతుంది. దాదాపు దశాబ్ద కాలం పైగా ఇక్కడున్న రైల్వే ట్రాక్ మనం చూడొచ్చు. ఇక్కడ రైలు వెళ్తున్న క్రమంలో టౌన్లోకి వెళ్లాలంటే ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడంతో గంటల కొద్దీ దాదాపు రోజుకు 15 సార్లు ఇదే తంతు మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. రైలు వెళ్తున్న సమయంలో ఇక్కడ చాలా మంది కూడా ఎమర్జెన్సీ ఏదున్నా కూడా లోపలికి రావాలన్నా బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనిపైన ఇప్పటికే రాజకీయ రంగు పూర్తి స్థాయిలో పులుముకుందని చెప్పొచ్చు. 4 సంవత్సరాల క్రితం తెర మీదకి వచ్చిన రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తామే దీనికి శాంక్షన్ తెచ్చామని చెప్తుండగా బీజేపీకి సంబంధించిన నాయకులు మాత్రం పూర్తి స్థాయిలో మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించిన పక్షంలో ఇదంతా డిలే అయింది. ఇప్పుడు నిధులకు సంబంధించి కూడా దాదాపు 96 కోట్లు శాంక్షన్ అయ్యే చెప్తున్నారు. అయితే శాంక్షన్ అయినప్పుడు కూడా ఇప్పటివరకు దీనికి సంబంధించిన టెండర్ కాల్ఫర్ చేయలేదు. దశాబ్ద కాలంగా ఇది పెండింగ్ ఉంటూ వస్తుంది. ఇక్కడ చాలా మంది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఒకసారి రైల్వే గేట్ పడిందంటే అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ దాదాపు 1 కిలోమీటర్ మేర ఇక్కడ అన్ని వాహనాలు కానీ వచ్చేవారు కానీ పూర్తిగా ఆటంకం కలిగిన పరిస్థితి. అయితే దీనిపైన ఇప్పటికే ప్రధానంగా ఉన్న ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ చెప్తున్న క్రమంలో కాంగ్రెస్ మాత్రం దీనిపైన నిరసన గలం విప్పుతోంది. గత కొద్ది కాలంగా ఈ రైల్వే బ్రిడ్జికి సంబంధించిన టెండర్ కాల్ఫైర్ అని చెప్తున్నా. వారిని అడిగి మాట్లాడదాం. అసలు ఏంటి ఈ టెండర్కి సంబంధించిన ప్రక్రియ ఏంటి, ఎందుకు డిలే అవుతుంది? మేము ఇప్పటికి ఈ రోడ్లో దాదాపు రోజు ఒక 10,000 మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంబులెన్సులు వస్తూ ఉంటాయి. రోజు ఒక 10 సార్లు గేట్లు పడతాడు. మేము ఇప్పటికీ దాదాపు ఒక 10 సార్ల దీని మీద కార్యక్రమాలు చేసినాం. ప్రభుత్వాల దృష్టి తీసుకుపోయినాం. స్థానిక ఎంపీ ఇక్కడ మన రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు స్థానిక బండి సంజయ్ కుమార్ మన అసమర్థత, అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీ సంబంధించిన వినోద్ కుమార్ అసమర్థత వల్ల ఇది ఇలా డిలే జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా ప్రజలకు మరి పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సిటీకి ఆనుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అటు ఇటు పోతా ఉంటారు. తర్వాత ఇప్పుడు ఈరోజు తీసుకుంటే ఈరోజు గ్రూప్ 1 పరీక్ష సంబంధించి కూడా పిల్లలు ఇప్పుడు ఇబ్బంది పడితే మేము ఆటోలు ఎక్కి పంపించినటువంటి అంటే ఇట్లా అంబులెన్స్ కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, రోజు మరి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటాయి. నిమ్మకి నీరెత్తినట్టున్నారు. ఇప్పటికి కూడా గత 10 నెల రోజుల కింద మేము శాంక్షన్ తీసుకొచ్చినామని చెప్పి మేము వాళ్ళిద్దరు కొట్లాడడం తప్ప దీని మీద ప్రాక్టికల్గా ఎటువంటి ఇంతవరకు అయితే మరి టెండర్ ప్రక్రియ సాగలేదు. దీనికి సంబంధించి ఎటువంటి ముందుకు కదలలేదు. మేము మళ్ళీ కూడా చెప్పినాం, ఈ విధంగా మీరు కొట్లాడడం కాదు, దానికి మరి టెండర్ ప్రక్రియ ఇమీడియట్ చేయండి. వారం రోజుల్లో పూర్తి దానికి టెండర్ ప్రక్రియకు సంబంధించి ఒక ప్రజలకు మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్తే ఇంతవరకు దాని మీద నెల రోజుల కింద వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు తప్ప ఇంతవరకు దానికి ఒక్క అడుగు కూడా ముందుకునేటువంటి. రాష్ట్ర ప్రభుత్వము 20% నిధులు కేటాయించితే టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామని బీజేపీ చెబుతోంది. బీజేపీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి మొత్తం మేమే బడ్జెట్తో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేస్తాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు? ఒకవేళ మీరు ఇంత నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో రానున్న కాలంలో ఈ బ్రిడ్జి గురించి మీ కార్యాచరణ ఉండదు. ప్రజలకు సమస్య పరిష్కారం కావాలి. 2 అధికార పార్టీలకు బాధ్యత ఉంది. దీని మీద మేము 80% మీరు 20% అని చెప్పి కొట్లాడుకుంటూ ఇప్పటికీ 10 సంవత్సరాలు గడిచింది. మేము ఒక్కటే కోరుతున్నాం, ఇప్పుడు 2 పార్టీలకు ఇక్కడ 2 ప్రభుత్వాలకు బాధ్యత ఉంది. బాధ్యతను విస్మరించి ఇవాళ ఇంత పెద్ద సమస్యను పక్కకు పెట్టి ఇలా తీగల బ్రిడ్జి పేరు మీద అది అవసరమైనప్పటికీ కూడా అది ఇమ్మీడియట్ అవసరమైనటువంటి కాదు. ఇక్కడ ప్రజలు కొన్ని వేల మంది రోజు ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద పెద్ద లేజర్ షోలు పెట్టి హంగామా చేసి మొన్న 4 రోజుల కింద చేసినటువంటి పరిస్థితి. పార్లమెంటు సభ్యుడు మాట్లాడితే నేను కరీంనగర్కు మరి ఏమో తీసుకొచ్చా అని చెప్పి ఈయన ఒక బండి సంజయ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని మీద ఇప్పటికైనా మేము నెల కిందనే చెప్పినాం, 15 రోజుల్లో దీని మీద స్పష్టత ఇవ్వండి. మీరు ఒకరికొకరు స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం, దీని మీద ప్రజలను మరి తప్పదో పట్టియడం కాదు. ఇప్పటికైనా కూడా స్పష్టంగా దీని మీద మరి వైఖరి దీన్ని తెలియాలని చెప్తే ఈ రోజు వరకు కూడా దాని మీద ఇప్పటివరకు కార్యాచరణ లేదు. మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా వారం 10 రోజులలో దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం ఇక్కడనే నిరాహార దీక్ష చేస్తాం, ఈయనే టెంట్ వేసుకుంటాం. దీని మీద స్పష్టత వచ్చే వరకు మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వెళ్ళి కదలేదు. ఎందుకంటే ఇది ప్రజల యొక్క
ప్రతిరోజు సమస్య. ఇది ఏదో అప్పుడప్పుడు ఎప్పుడో జరిగే సమస్య కాదు. రోజు దాదాపు 10,000 మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోజు కూడా మరి ఎన్నో రకాలుగా ఇలా అంబులెన్సులు కూడా గంట ఆగాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని ప్రజలకు అత్యవసరమైనటువంటి ఓవర్ బ్రిడ్జ్ కాబట్టి వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఒకరికొకరు ఒకరి మీద ఒకరు మీరంటే మీరని చెప్పుకోవడం కాదు. ప్రజలకు కావాల్సింది సమస్య పరిష్కారం కావాలి. 10 సంవత్సరాల నుంచి నానుస్తా ఉన్నారు. ఇప్పటికైనా వెంటనే దీన్ని పరిష్కార దిశగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇది మనం చూడొచ్చు ప్రత్యక్షంగా. వాహనాలు కేవలం 5 నిమిషాలు రైల్వే గేటు పడితేనే ఇరువైపులా వెళ్లాల్సిన వాహనాలు పూర్తి స్థాయిలో కిలోమీటర్ మేర పేరుకుపోతున్న పరిస్థితి. అడ్వాన్స్గా మారిన సిటీకి ఇది ఒక ఆటంకంగా మారిందని ఇటు సామాన్యులతో పాటు ప్రతిపక్షాలు కూడా విపక్షాలు కూడా చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటికీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీకి సంబంధించిన నాయకులు మాత్రం ప్రకటనలు మాత్రం చేస్తున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి ఇప్పటికీ కార్యాచరణ కూడా పూర్తి కాలేదు. ఎలాంటి ప్రణాళిక కూడా సిద్ధం కాలేదు. బడ్జెట్ అలాట్ అయినప్పటికీ కూడా టెండర్ కాల్ఫాల్ చేయకపోవడంతో పనులు కూడా మొదలు కాలేదు. అయితే ఇది ప్రధానంగా ఇక్కడ ఆసుపత్రులన్నీ సిటీలలో లోపల ఉంటాయి. ఈ ఆసుపత్రుల నుంచి వచ్చే వరకు ఇక్కడ ఆటోలు ఆగిపోవడము, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం గేటు పడితే ఎలాంటి అవకాశం లేకుండా ఇక్కడే వాళ్ళు అంతా కూడా ఇక్కడ ఇరుక్కపోవడం జరుగుతుంది. మొత్తంగా ఇప్పటికి చూస్తున్నాం మనం. గత కొద్ది కాలంగా సామాన్యులు ప్రతి ఎలక్షన్లో కూడా ఇది ఒక డిమాండ్గా పెడుతున్నప్పటికీ ప్రతి పార్టీది పూర్తి చేస్తాము రైల్వే ఓవర్ బ్రిడ్జిని చెబుతున్నప్పటికీ ప్రధానంగా ఈ తీగలగుట్ట పల్లె కరీంనగర్ పట్టణానికి మధ్యలో ఉన్న ఈ రైల్వే బ్రిడ్జి మాత్రం ప్రధాన ఆటంకంగా మారింది. ఇది తాజాగా ఇప్పుడున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఒకవేళ కమిట్మెంట్ కనుక పూర్తి కాకపోతే తమ నిరసన గలాన్ని వ్యక్తం చేస్తామని చెప్పి వైపు కాంగ్రెస్ చెప్తున్నది. ఇప్పటికే చాలాసార్లు నిరసన చేసింది. దీనిపైన ప్రకటనలకు పరిమితమైన ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తొందరగా ఆచరణ రూపం దాల్చాలని చెప్పి స్థానికులు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదార్తో మధుకర్ రెడ్డి, ప్రైమ్ న్యూస్, కరీంనగర్.